పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, ఇతరులకు పాపుడా, స్తోత్రాహుడా, మా గొప్ప దేవాన్ని చేరుతున్నాను. మీ సజీవమైన వాకులతో కొద్ది నిమిషాలు మీ యొక్క ఆత్మీయతలతో మాట్లాడండి. వాక్యమైన దేవానికి స్తోత్రము. మా మధ్య మీ సన్నిధి ప్రత్యక్షత ఉంచినందుకు మీకు వేలాది వందనాలు ప్రభువా, నీకు స్తోత్రము. ఈ స్వరము ఎంతవరకు వినబడుచున్నదో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు సంధించమడుగుచున్నాను. వాక్యపు లోతుల్లో జీవించినట్లు వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ అనేకులను నీ వైపు ఆకర్షించే బలమైన సాధనాలుగా ప్రభా, యుద్ధ వీరులాగా ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రభా సమర్పణ జీవితం మీరు దయచేసి ప్రభా, నీ రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడవలసిన మమ్మల్ని మీరు ఆయత్తపరచమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్యము నన్ను మరుగుపరిచి దేవాతి దేవుడు మీతో మాట్లాడబోచున్నాడు. మార్కు సువార్తలో స్పష్టంగా 13వ అధ్యాయంలో మాట్లాడుచున్నది మీరు కాదు గాని పరిశుద్ధాత్మ దేవుడు కదా, మన మధ్య పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సేవకులే కదా. సేవకులకి వీరు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నా ద్వారా దేవాతి దేవుడు మీతో ఏం మాట్లాడబోచున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక పేరు ఇచ్చాడు కదా, క్రైస్తవులుగా మనము కదా. పరిశుద్ధాత్మ దేవుడు ముమ్మారు దీన్ని సంబోధించడం. క్రైస్తవులు అనే పేరు అంత్యయుగంలో శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడ్డారు కదా. తర్వాత పేతురుకు రాసిన పత్రికలో కూడా ఈ యొక్క అపోస్తుల కార్యంలో 2 మార్లు వ్రాయడం జరిగింది. 3వ మారు పేతురు దాని పత్రికల్లో వ్రాయడం జరిగింది. క్రైస్తవులు అనే పేరును బట్టి మనం చాలా గర్వించాలి. క్రీస్తు రక్తంలో కడుగబడిన మనకి, క్రీస్తు రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడుచున్న మనకి దేవాది దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అదేమిటంటే పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి కొరకు పరిచర్యము ధర్మము జరిగించుట కొరకు కాపరులు, అపోస్తులు, బోధకులు, ఉపచారకులు, పరిచారకులుగా దేవాది దేవుడు ఆయన ఆత్మాభిషేకంతో మనల్ని నింపుకున్నాడు. ఎప్పుడు మనం చెప్పేటటువంటి వాక్యమే. అయితే మనకు ఒక ప్రత్యేకమైన పేరు ఎవరిచ్చారంటే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు కాదు, అంగీకరించని వారు ఇచ్చారు. క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఒక ప్రత్యేకమైన పేరు ఇచ్చారు. అదేమిటంటే అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయం 6వ వచనం చదవండి. భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడ ఎలాంటి పేరు ఇచ్చారు మనకి? మనం ఎలా చేయగలమంట? భూలోకమును తలకిందులు చేయగలమంట. సామాన్యమైన విషయం అండి కదా. మొదటి వాడు కడపటి వాడు ఆది అంతమైన దేవాతి దేవుడు నీ వలన అన్యజనుల ఎదుట నా నామము గణపరచబడాలి లేక దూషించబడాలి. కానీ గణపరచబడింది కాబట్టి అపోస్తుల ద్వారా వారు చేసినటువంటి పరిచర్య ద్వారా వచ్చినటువంటి సాక్ష్యం ఎలా ఉందండి? భూలోకమును తలక్రిందులు చేసేటటువంటి వారు ఇక్కడికి కూడా మన మధ్యకు కూడా వచ్చారు కదా. మనం ఎలాంటి వారు? సామాన్యమైన వ్యక్తులమా? కాదండి, రాజులైన యాజక సమూహం కదా, దేవుని సొత్తైన జనం, రాజవంశానికి కదా, యూదా స్తుతి గోత్రపు సింహము. ఆ రాజకీయ అద్భుతాన్ని మనందరికి లోకములు తలక్రిందులు చేసేటటువంటి వారు ఇక్కడికి కూడా వచ్చారు. మనకు ఒక నీతి కార్యము, ధర్మ కార్యము, ఇది మహాయజ్ఞం అండి. అందుకని కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము. మనం దేనికి వచ్చాము? నీతిను స్థాపించుట కొరకు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు కదా. కానీ నీతి సూర్యుడైనటువంటి రారాజు ఈ లోకానికి మన మధ్యకు వచ్చారు. దుర్నీతితో ఉన్న మన జీవితము ఎలాగా మార్చాడంటే పరిశుద్ధ రక్తము చేత మనల్ని పవిత్రపరిచి ఆయన శరీరంలో పాలు భాగస్తులుగా ఏమండి ఆయన సొత్తైన జనాంగంగా మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు కదా. మనం ఎలాగ ఒక నీతి కార్యము మహాయజ్ఞంలో మనం ఉన్నాము కదా. అపోస్తులలో ఆ దినాలలో చేసినటువంటి సేవతో పోల్చుకుంటే మనము ఏమీ కష్టపడలేదు చెప్పాలి అంటే, నిజంగా కదా. అపోస్తులకి ఆ దినాలలో ఒక ప్రశాంతమైన ఒక గుడారములు లేవు కదా, ప్రశాంతమైన సేద తీర్చుకోవడానికి ఒక గృహములు లేవు కదా. వారు ఎక్కడ నిలబడితే అక్కడ దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షత వారి మధ్య
ఉన్నది అని వారు విశ్వసించి ముందుకు సాగిపోయారు కదా. ఈ పరిచర్యను కొనసాగించేటప్పుడు అనేకమైన సవాళ్లతో కూడినటువంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఇవన్నీ మనకి ఎదురవుతూ ఉంటాయి. ఎదురవుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయగలము? కార్యసిద్ధి కలుగ చేయవాడు ఆయన మాత్రమే. మనం ఎన్ని సంఘాలను స్థాపించినా, ఎంతమంది విశ్వాసులను ప్రభు వైపు ఆకర్షించినా ఫలితాన్ని ఇచ్చేవాడు ఆయన మాత్రమే కదా. అందుకని ఆయన మన పరిశుద్ధ గ్రంథంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు యెహోవాను నేనే, ఇదే నా నామము, నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడని కానని యెషయా ప్రవక్త చేత మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే సకల మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెందాలి. యేసుక్రీస్తు ప్రభువారు లోక కళ్యాణం కొరకు పరలోకాధికారి సింహాసనాసీనుడైన ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎక్కడ కూడా ఆయనను గురించి ఆయన ప్రజెంట్ చేసుకోలేదు. నన్ను గణపరచండి ఎక్కడ చెప్పలేదు. ఆయన అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు, సువార్త ప్రకటించారు, జన సమూహము వెంబడించింది కదా. ఎన్ని చేసినప్పటికీ కూడా నేను చేశానని ఎవరితో చెప్పకు సుమి అంటూ ఉన్నాడు. ఏం చెప్పమన్నాడు? నేను చేశానని ఈ అద్భుతాలు ఎవరికి నీవు చెప్పొద్దు సుమి అన్నాడు కదా. ఆయనను గణపరచుకోలేదు, కానీ తండ్రి తనను గణపరిచాడు. ఎలా గణపరిచాడు? నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. ఈ వాగ్దానము కుమారుడి జీవితంలో స్థిరపరచబడింది. అది స్థిరపరచబడిన వాగ్దానము ఎవ్వరు కూడా తీయడానికి వీలు లేదు కదా. మనం ఆలోచన చేద్దాము. స్థిరపరచబడిన వాగ్దానాలు ఎన్నో మన కొరకు దాచబడి ఉన్నాయి. అందుకనే నీతి కొరకు నీవు హింసింపబడితే, ఈ ధర్మ కార్యములో, నీతి కార్యములో, మహాయజ్ఞంలో నీవు పాలు పంపులు పొందితే నీకు అనేకమైన శ్రమానుభవంలో నువ్వు వెళ్తావేమో, కానీ దానికి ప్రతిఫలం ఒక దినము నీవు తప్పక నీవు చూస్తావు. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, ఈ శ్రమానుభవంలో ప్రతిదినము ఉపేక్షించుకుంటూ ప్రతిదినము తన సిలువలు ఎత్తుకుని వెంబడించువాడు పాత్రుడు అంటూ ఉన్నాడు. కాబట్టి సిలువలు, శ్రమలు, నిందలు, అవమానాలు తాత్కాలంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ శ్రమానుభవంలో సిలువను మనం మోస్తూ సత్య సువార్తలు, సిలువ సువార్తలు ప్రకటిస్తున్న మనము పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై 6 లక్షల కాల్బలానికి తోడున్న దేవుడు మనకి తోడుగా ఉంటాడు కదా. మన దాగు చోటు ఆయనే. కాబట్టి మనము ప్రార్థనా జీవితము మొట్టమొదటిగా కలిగి లోకంలో మనం జీవించాలి. ఒక దైవజనుడు అంటూ ఉన్నాడు, ఆయన పేరు మనం అదోనిరామ్ జడ్సన్ అంట. గొప్ప దైవజనుడు, అనేకమైన విశ్వాసులను ప్రభు వైపు ఆకర్షించాడు. ఆయన అంటూ ఉన్నాడు, లోకమంతా నాకు ఎదురుగా వచ్చిన, ఏమంటూ ఉన్నాడు? లోకమంతా దురాత్మల సమూహంతో కదా మనం పోరాడుచు ఉన్నాము. ఈ యుగ సంబంధమైన దేవత నేత్రాలకు, లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకు గుడ్డితనాన్ని కలుగు చేస్తూ ఉంటుంది కదా. మన పోరాడునది దురాత్మల సమూహంతో మనం పోరాడుచు ఉన్నాం. దురాత్మల సమూహంతో మనం పోరాడుచు ఉన్నప్పుడు ఎంత శక్తి, సామర్థ్యం మనకు కావాలండి అంటూ ఉన్నాడు. దురాత్మల సమూహమే నా మీదకి వచ్చినా కదా, నేను ప్రార్థన మాత్రం మానను అంటూ ఉన్నాడు. బిల్లీ గ్రహం గారు కూడా ఏమంటూ ఉన్నాడు? ప్రార్థనే నా ఆయుధం అంటూ ఉన్నాడు. ఎన్నో లక్షల ఆత్మల ప్రభు వైపు ఆకర్షించాడు, ప్రభావితం చేస్తాడు కదా. ఆయన కూడా అంటూ ఉన్నాడు, ప్రార్థనే నా ఆయుధం అంటూ ఉన్నాడు. చార్లెస్ స్పర్జన్ గారంట ఒక మోకాలు మీదే ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి అంట. ఒంటి కాలు మీద ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి అంట. అనేక సంవత్సరాలు, 1 సంవత్సరం కాదండి, రమారమి 60 సంవత్సరాలు ఒంటి కాళ్ళ ప్రార్థన ఆయన చేసేటటువంటి. యేసుక్రీస్తు ప్రభువారు లోక కళ్యాణం కొరకు ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ, మరణపు ముళ్ళను విరచడానికి సీక్రెట్ ఒకటేనండి, ప్రార్థన. యేసయ్య కార్యారంభం ప్రార్థనతో ప్రారంభించాడు, కార్యాంతము కూడా ప్రార్థనతోనే ముగించాడు. గెత్సెమనే తోటల్లో ఎలా ప్రార్థన చేశాడండి? దుఃఖాక్రాంతుడై మరణమగునంతగా చెమట రక్త బిందులుతాయి కార్య వరకు ప్రార్థన చేస్తూనే మన దైవజనులకు నేటి ప్రస్తుత పరిస్థితుల కడవరి దినాలలో మన సీక్రెట్ ప్రార్థన మనకి ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుడుగాక. ఆమేన్. రెండోది మనం చూస్తూ ఉన్నప్పుడు మొదటిగానే చెప్పాను, తండ్రిని కనపరిచేవారుగా, ఆహర్నిశలు తండ్రిని బట్టే అతిశయించేవారుగా. అందుకని నా అతిశయము నా క్రీస్తు అంటూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మామూలు వ్యక్తి కాదని, ఒక బిషప్.
అనేకమైన సంఘములను స్థాపించిన ఆయన అంటూ ఉన్నాడు, నా అతిశయము నా క్రీస్తే. సువార్త ప్రకటించకపోతే నాకు ఎన్నో శ్రమలు నాకు వస్తాయి, నన్ను తరుముతూ ఉంటాయి. సువార్త ప్రకటన నా భారము, నా చింత. ఏమండి, సువార్త ప్రకటిస్తూ నేను సంతోషముతో రక్షణ సునాదాన్ని నేను వినిపిస్తాను అంటూ ఉన్నాడు. ఆయన ఏమంటూ ఉన్నాడు, క్షమానుభవంలో ఆయన ఎంతో సంతోషిస్తూ దేవుణ్ణి హత్తుకుని బ్రతికితే నా యేసయ్య కోసం చావైతే నాకు, అది క్రియాత్మకంగా ఆయన చేసి చూపించాడు. అందుకని క్రియలు లేని విశ్వాసము మృతమని యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి, అన్ని అవసరతలు నీకు ఉన్నప్పుడు చేసేటటువంటి సేవ నిజమైన సేవ కాదండి. పాలరాతి పైన నీవు నడిచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, అందరం పైన కూర్చున్న గాని, అందరంత స్థితిలోనే ఉన్నా గాని, కళ్ళు మూయడం ఖాయం, నిన్ను మూయడం ఖాయం, కళ్ళు మూయడం ఖాయం, నిన్ను మూయడం ఖాయం, కళ్ళు తెరుచుకోలే సమా ఎక్కడ మనకి సింహాసనం ఇచ్చిన ఏమని ప్రారంభ మన జీవితం దీన స్థితి అవ్వచ్చు, సంపన్న స్థితిలోకి దేవాతి దేవుడు మారిస్తే మనం అతిశయం వస్తూ ఉంటది. మనలో ఎందుకో తెలియదు కదా, అతిశయం నాశనానికి ముందు అతిశయం వస్తుంది అని. బాప్తిసం ఇచ్చి యోహాను అంటూ ఉన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నాడయ్యా, నేను తగ్గవలసి ఉన్నానయ్యా అని. ఆయన మన పర్యాంత వరకు కూడా అలాంటి సేవే ఆయన చేశాడు. మనము తండ్రిని అహర్నిశలు మహిమ పరిచే విధముగా, ఆయనను గణపరిచే విధముగా, స్తుతియాగములు అర్పించే వారుగా రెండోదిగా మనం ఉండాలి. మన పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క 2 తిమోతికి రాసిన పత్రిక ప్రతి దైవజనుడు ఈ రీతిగా బ్రతకాలని పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఎలా బ్రతకాలి మనం ఆలోచన చేస్తే 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ప్రతి ఒక్క దైవజనుడు మంచి వ్యవసాయకుడుగా బ్రతకాలంట. నాగటి పైన చెయ్యి వేసి వెనుతిరుగువాడు నాకు పాత్రుడు. వ్యవసాయంలో ఎన్నో అనుభవాలు ఉంటాయి. చెప్పండి, మీకు వ్యవసాయదారులు ఎవరైనా ఆత్మహత్యలు చేసుకోవడం మీరు విన్నారా లేదా? విన్నారు. ఎక్కువ శాతము పంట నష్టం జరిగిందమ్మా, తట్టుకోలేక ఆర్థిక పరిస్థితులు తాళలేక ఏమంటే ఆత్మహత్యలు చేశారు. కానీ ఆ వ్యవసాయదారుడు పంట బలాన్ని ఎంతగా నమ్ముకుంటాడంటే, అదే నా ప్రాణము, అదే నా జీవిత అంటే గమ్యం అనే విధంగా తను బ్రతుకుతాడు. దాని మీద ఆధారపడి జీవిస్తాడు. ఎక్కడ కూడా పంట పొలాన్ని అమ్ముకోవడానికి ఇష్టపడడండి. ఆ భూమిని అంతగా, మాతృభూమిని ఏ విధంగా ప్రేమిస్తాడో తన పంట పొలాన్ని కూడా ఆ విధంగానే ప్రేమిస్తాడు. మనం ఆలోచన చేసినట్లయితే ఒక దినం ఒక పంట పొలాన్ని వేశాడు. ఎవరు వేశారండి? అంజూరపు చెట్టు ఒకటి. అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షవనమందు, పూతాలేదే పింజాలేదే పచ్చని ఆకులతో ఎలా ఉందంట? ద్రాక్ష తోటలో వేశారు, బాగుంది, పచ్చగా ఉంది. కానీ ఏమీ లేదు, ఫలములు లేవు. అందుకని ఏం చేశాడు? నరికి వేయమని చెప్పాడు. కానీ తోటమాలి అయిన యేసుక్రీస్తు ప్రభువారు అమితమైన ప్రేమతో అడిగెను గడువు ఒక వత్సరము. ఎలా అడిగాడంట? ఒక వత్సరం, ఒక సంవత్సరం గడువయ్యా. దాన్ని తవ్వి ఏరును వేసి ఏమండి మంచి నీటిని పోసి సాగు చేసి దాన్ని నేను ఫలాలు వచ్చేదానిగా మారుస్తానయ్యా అని చెప్తూ ఉన్నాడు కదా. ఈ ఫలాలు ఇచ్చేటట్టు బట్టి ప్రయాసపడి మనం ఎంత ప్రయాసపడినా కార్యసిద్ధి కలుగొచ్చేవాడు ఆయన మాత్రమే కదా. మనము ఆ పంట ఫలము రాకపోతే యజమానుడు ఏమంటూ ఉన్నాడు? తండ్రి నరికివేయమంటూ ఉన్నాడు కదా. ఫలములు రాకపోతే వ్యవసాయదారుడికి తీరని నష్టము. కాబట్టి జీవితాన్ని చాలించడానికి కూడా, తనువు చాలించడానికి కూడా ఏమాత్రము ఆలోచన లేదండి. అందుకని హబక్కుకు ప్రవక్త అంటూ ఉన్నాడు, మనము ఎవరి మీద ఆధారపడి జీవించాలంటే కార్యసిద్ధి ఫలితాన్ని ఇచ్చేవాడు ఆయన కదా. ఆయన మీద మనం ఎంత కష్టపడినా ఫలితాన్ని ఇచ్చేవాడు ఆయన. 3వ అధ్యాయం 17వ వచనంలో అంజూరపు చెట్లు ఫలాలు రాకున్నాను, ద్రాక్ష చెట్టులు పూయకుండాను, ఏమంటే వలీవ చెట్టు కాపు కాయకుండాను, ఏమంటే ఏమీ లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందింతును, యేసయ్యని ఆరాధించును.
ఫలాలు రాకపోయినా వలివ చెట్టు ఏంటి ద్రాక్ష ఫలాలు రాకపోయినా ఏం చేస్తాడంటే దేవుని యందు మాత్రమే, ఎందుకంటే కార్యసిద్ధి ఫలితాన్ని ఇచ్చేవాడు, ఫలాలను ఇచ్చేవాడు ఆయనకి తెలుసు. అటువంటి నిరీక్షణ జీవితం మనం కూడా కలిగి ఉండాలని. మంచి వ్యవసాయదారుడు ఎలా కష్టపడతాడో, నష్టం వచ్చినా నిస్పృహలకు గురవ్వకుండా, నిరాశలకు లోనవ్వకుండా, ఏమండి ఏంటి ప్రభా ఎంతో కష్టపడుతున్నాము కానీ ఫలితం రావటం లేదేంటి ప్రభా అని అనుకోకుండా, మరి ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ యొక్క జార్జ్ ముల్లర్ గారు ఆయన 2 ఆత్మలు ప్రభు వైపు ఆకర్షించడానికి రమారని 8 సంవత్సరాలు ప్రార్థన చేశాడు తెలుసా? 60 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. ఎన్ని సంవత్సరాలు? 2 ఆత్మలను ప్రభు వైపు ఆకర్షించడానికి 60 సంవత్సరాలు ఆయన జీవితకాల పరిమితి ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. నిరీక్షణ ఎవరి మీద ఆధారపడి జీవించాడు? ఏమండి మనం ముందు ఒక మంచి సైనికుడిగా, వ్యవసాయదారుడిగా ఎవరు కనిపిస్తున్నారు? జార్జ్ ముల్లర్ దైవజనుడు కనిపిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, మంచి ద్రాక్ష తోటను నేను నాటాను కానీ కారు ద్రాక్షాలు నాకు వస్తూ ఉన్నాయి. ద్రాక్షావల్లి, నిజమైన ద్రాక్షావల్లి మేము, నా తండ్రి వ్యవసాయదారుడు. తీగలము ఫలాలు ద్రాక్ష వల్లికి వస్తాయా తీగలకు వస్తాయా? తీగలకే కదా వస్తాయి. ఎక్కడ వస్తాయి? ద్రాక్ష తీగలు. మీరు నా యందు ఫలించే తీగ బహుగా ఫలించాలి. ఫలించినటువంటి తీగను ఇప్పుడే నరికి అగ్నిగుండంలో వేస్తాను. మీరు బహుగా ఫలించటం వలన తండ్రి మహిమపరచబడును. ఎవరండి ఆ తీగలు? ఫలాలు ఎలా అంటాం? మంచి ద్రాక్ష వనాన్ని నేను నాటాను అని యెషయా ప్రవక్త అంటూ ఉన్నాడు. 5వ అధ్యాయం 2వ వచనం. మనం కారు ద్రాక్షాలు రుచికరంగా ఉండవండి. రుచికరంగా ఉంటే తింటారా ఎవరన్నా? రుచి చూచి ఎరిగి ఉన్నాను యెహోవా ఉత్తముడు కదండి. మనం నిస్సారంగా ఉప్పు ఉంటే ప్రయోజనం ఉందా? రుచికరంగా మన జీవితాలు, ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉండాలని ఎప్పటి వరకు? మన మరణ పర్యాంతం వరకు అలాంటి జీవితం. మంచి వ్యవసాయదారుడు ఎంతో కష్టపడతాడు కదా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మొదటిగా మంచి వ్యవసాయదారుడుగా మనం ఉండాలి. మేము దేవుని చెత్త పరివారమై ఉన్నాము. కోత విస్తారముగా ఉన్నది పరివారం. ఏ కోత? ఆత్మీయ కోత. ఆత్మీయ పంట పొలంలో మనం ఎలా ఉన్నాం? పరివారముగా ఉన్నాం. జత పనివారనై ఉన్నామంట. ఎవరికి జత పని? అపోస్తులంట. మనం కష్టపడకుండా ఆత్మల రక్షణ సంపాదన అనేది జరగదు. అందుకే అంటూ ఉన్నాడు, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. నీ హృదయమే దేవుని యొక్క ఆలయము అని అనేక మంది నీ దగ్గరకు వచ్చి వారి కన్నీటిని గురించి విలపించుకుంటూ, ఏమండి అనేకమైన హృదయాలు చాలా కఠినమైపోతూ ఉంటాయి. లేకపోతే నేను ఎవరితో చెప్పుకోవాలి నా కష్టము, ఏమండి నా సమస్య ఎవరితో చెప్పుకోవాలి అని అన్నప్పుడు ఎవరు గుర్తు రావాలి? నిజమైన దైవజనుడు, నిజమైన వ్యవసాయదారుడైనటువంటి మనము గుర్తు రావాలి. మనము మన కన్నీటిని నాట్యముగా మార్చేటువంటి ప్రతినిధులుగా మనము ఏర్పాటు. మనం ఎలాగున్నాము? దేవుని యొక్క జత పని వారమై ఉన్నాము. మంచి వ్యవసాయదారుడుగా మనల్ని ఏర్పాటు చేశాడు. దేవుని గృహమునై ఉన్నామని దేవాది ఈ గృహములోకి అనేకమైన ఆత్మలను మంచి వైపు, నీతి వైపు, సత్యం వైపు ఆకర్షించే వారుగా మొదటిగా ఉండాలి. రెండవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఎలా ఉండాలి? మంచి సైనికుడి వలె ఉండాలి. ఆపరేషన్స్ ఉంది అవునా? ఈ యుద్ధంలో ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ గా ఉన్నారు? ఆర్మీ దళాలు ఎంతమంది ఉన్నారు? సాల్వేషన్ ఆర్మీ, రక్షణ సైన్యం మనము కదా. రక్షణ సైన్యం స్థిరపరిచేవారి మనమందరము కదా. ఆర్మీ దళాలను వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఆర్మీ ఆఫీసర్స్ వారి జీవితాలను ఎంతగానో పణంగా పెట్టి ఉన్నారు. వీరిలో మనము అమరవీరులు యొక్క జవాన్స్ గురించి అనేక మంది ప్రభు సన్నిధానంలో నిద్రించి ఉన్నారు. ఆ సైనికులకు ముందుగానే తెలుసు, అగ్రిమెంట్ లో ఒకటి ఉంటది. ఏముంటది? యుద్ధంలో శత్రు దేశం నుంచి యుద్ధం చేసినప్పుడు ఆ ప్రాణాలకు గ్యారెంటీ ఎవరెవరు? గవర్నమెంట్ అనేది ఇవ్వలేదు. మీకు సంతోషంగా మేము యొక్క ఆర్మీ ఉద్యోగంలో మేము జాయిన్ అవుతామని ఒక తీర్మానంతో, సమర్పణతో, వడంబడికతో మీరు వెళ్తారు. అయ్యా జాబ్ లో జాయిన్ అయిన వెంటనే యుద్ధం ఎప్పుడైతే వినిపిస్తుందో, ఆ యుద్ధం వినిపించిన వెంటనే పారిపోయి వెనక్కి వస్తామంటే అప్పుడు ఏమంటారు చెప్పండి? రిజైన్ చేసి వెళ్ళిపోండి. అంటే పిరికి వారికి సాదృశ్యం.
ఎవరైతే ఈ యొక్క అమర వీరులు ఉన్నారో వారు చాలా ధైర్యము తెగువ వారికి ఉంది కనుకనే మా ప్రాణాలను పోయినా పర్లేదు కానీ మా దేశాన్ని రక్షించుటకు మేము మా ప్రాణాలను సహితము పణంగా పెట్టడానికి మాకు ఇష్టమే. క్షమానుభవంలో సవాళ్లతో కూడినటువంటి ప్రతికూల పరిస్థితులు మేము చూస్తాము. ఆపరేషన్ సింధూరులో కూడా అనేక మంది జవాన్స్ ఇవంటి ప్రభు సన్నిధిలో నిద్రించున్నారు. వారిలో మనం చూస్తే మొదటి వ్యక్తి సూరజ్ యాదవ్ అనేటటువంటి అమర వీరులు, అదేవిధంగా అమిత్ చౌదరి, కామల్ కంబోజ్ అమర వీరులు, నాలుగవదిగా సచిన్ యాదవ్ అమర వీరులు, అదేవిధంగా ఐదవదిగా దినేష్ శర్మ గారు అమర వీరులు, రాజేష్ గారు అమర వీరులు. ఈ అమర వీరులందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ గా ఏం చేశారు? వారి జీవితాలను త్యాగము. వారిలో స్వార్థం ఉందా? ఏమన్నా స్వార్థం కనిపిస్తుందా? ఒక అమర వీరుడు మొన్నే వివాహమైన 2వ దినానే ఆర్మీ యుద్ధానికి తన భార్య పంపించిందండి. ఆ భార్య తెగువ కూడా దానిలో కనిపిస్తుంది. లేదు లేదు యుద్ధానికి వెళ్ళిపోతే ఆల్రెడీ కళ్ళ ముందు దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అనేక మంది మరణిస్తూ ఉన్నారు. నీకు వెళ్ళిపోతే నా జీవితం ఏమైపోతుంది అని అనుకుని ఆమె బ్లాక్ మెయిల్ చేసి ఆపించవచ్చు కదా. నువ్వు వెళ్తే నేను వివాహం క్యాన్సిల్ చేసుకుంటాను, నేను విడిచిపెట్టేస్తాను అనొచ్చు కదా. లేదండి, కన్నీటితో తన భర్తకు వీడ్కోలు చెప్తుంది. ఇంకొక వ్యక్తి అయితే ఈ యొక్క ఆర్మీ జవాన్స్ లోనే మనం చూస్తూ ఉన్నప్పుడు దినేష్ అనేటువంటి వ్యక్తి, ఆయన కూడా ఏం చేస్తాడో తెలుసా? ఒక్క కుమారుడు అంటండి, ఒకే ఒక్క కుమారుడు. ఈ యొక్క జవాను ఎంత తెగువంటే, అయ్యా లేక లేక పుట్టావు బాబు, నువ్వు యుద్ధంలోకి వెళ్తే ఆర్మీ గాని వెళ్తే నువ్వు చనిపోతావేమో, వద్దయ్యా అని ముందుగానే గొప్పలు పెట్టి వచ్చిందంట కన్న తల్లి. ఆమె ఇప్పుడు ఏడుస్తూ మాట్లాడుతుంది, నేను ఆల్రెడీ లేక లేక పుట్టావయ్యా, నువ్వు వెళితే నేను కోల్పోతే నేనేం చెయ్యాలని వేదనతో ఆ తల్లి తల్లడిల్లిపోతుందయ్యి. ఆ కుమారుడు అన్నాడంట, నేను బ్రతికితే భారతదేశాన్ని సంరక్షించుట కొరకే నేను బ్రతుకుతానమ్మా, నా జీవితాన్ని సలుపుతానమ్మా. ఈ జవాన్స్ కు ఎన్ని మనము వీడ్కోలు చెప్పినా ఉంటదండి ఏమండి ఏమన్నా. అందుకని నీతిని ఏమండి చదువుకున్నటువంటి వాక్యము, నీతి కొరకు హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం. నిజంగా వీరు బాప్తీసం తీసుకోకపోయినా వీరు పరలోకానికి వెళ్లే యోగ్యతను వీరుకుంది. ఎందుకంటే నీతి కార్యంలో వీరు వారి జీవితాలను త్యాగం చేశారు. ఏ బాప్తీసం తీసుకున్నాడు? ఒక దొంగ పరలోక రాజ్యానికి వెళ్లే అవకాశాన్ని పొందుకున్నాడు యేసయ్య దగ్గర. అయ్యా నీకు బాప్తీసం లేదు కదా అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారా? బాప్తీసం ఇచ్చి యోహాను బాప్తీసం ఇచ్చాడా? బాప్తీసం నీ పాలు పప్పులు పొందావా అని అడిగాడా? లేదు లేదు, నీ రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే వీళ్ళు వెంటనే నీవు నాతో కూడా. రీజన్ ఏంటి? అర్హత ఏమిటి? మారు మనస్సు, పాప క్షమాపణ, పశ్చాత్తాపం కలిగిన హృదయము తనలో ఉంది కనుకనే వెంటనే మోక్షానికి చేరేటటువంటి గొప్ప అవకాశం యేసుక్రీస్తు ప్రభువారు. ఈ జవాన్స్ అందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు. నేను విశ్వసిస్తూ ఉన్నాను, విశ్వసిస్తున్న మనమందరము కూడా ఈ జవాన్స్ కి జయహో చెప్తామా? జయహో జవాన్స్. మళ్ళీ వీర అమర వీరులకు జయహో జయహో. ఏమండి నిజంగా చాలా నేను సంతోషిస్తూ ఉన్నాను. వీరిలో లేడీ ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఉన్నారు. వారిలో ఎవరండి? 2 వ్యక్తులు మనం చూస్తూ ఉన్నప్పుడు, సోఫియా కురేషి, అదే విధంగా తర్వాత వ్యోమికా సింగ్. ఎవరండి? లేడీ ఫ్రీడమ్ ఫైటర్స్. వీరు వారి కుటుంబం అంతా కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ ఏనంటండి. ఆర్మీలో చేశారంట. వారి యొక్క పితరులు, గ్రాండ్ పేరెంట్స్ నుంచి కూడా ఆర్మీలో వారు కొనసాగుతూ ఉన్నారంట. మనం ఆలోచన చేద్దాము, మనం దేని కొరకు మంచి సైనికులు మనం ఈ లోకంలో బ్రతకాలని. 2వ అధ్యాయం 2వ పేతురు 2వ అధ్యాయం 3వ వచనంలో మనం ఎలాగంటే మంచి సైనికులు వలె మనము ఎలా చేయాలి? దేవుని యొక్క పరిచర్యను, క్షయమైన ఆశీర్వాదాల కొరకు దేవుని పరిచర్య చేయకూడదమ్మా. అందుకని మనం ఎలాగంటా, మన దేవుని పరిచర్య నమ్మకంగా చేయకపోతే 2 పాళ్ళు శాపం మన మీదకి ఏమండి, మనకి దేవుని యొక్క తీర్పు మన మీదకి వస్తుందని దేవాతి దేవుడు మనలో. అందుకని 2వదిగా మంచి సైనికుడు మనం యొక్క ప్రాణాత్మ దేహమును దేవుని యొక్క స్వాధీనంలో ఉండాలి. అందుకని ఏం చెప్తూ ఉన్నాడు ఆయన? ముందుగానే నువ్వు నన్ను వెంబడిస్తే, వెంబడింపగోరిన ఆలోచన నీకు ఉంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. ప్రతిదినము తన సిలువలు ఎత్తుకొని నువ్వు వెంబడించాలి. అలా వెంబడిస్తేనే నువ్వు తీర్మానం చేసుకో దైవజనుడిగా. ఏమండి యుద్ధ భూమిలో నువ్వు సిద్ధంగా నువ్వు ఉంటానని నువ్వు ఒక తీర్మానం మనము చేసుకోవాలని దేవదేవుడు ఆశ్చర్యపడుచు ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా
ఇక్కడ వాక్కు కనిపిస్తూ ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్తాడు కదా. ఎంతమంది యుద్ధానికి వచ్చారు సైనికులుగా? 10,000 మంది యుద్ధానికి సైనికులుగా వచ్చారు. అప్పుడంట ఎంతమంది వచ్చారని యెహోవా తండ్రి అడుగుతూ ఉన్నప్పుడు ముందుగానే గిద్యోను చెప్తూ ఉన్నాడు, ఎవరు పిరికి వారు ఉంటారో, ప్రాణాలకు భయపడి ఎవరుంటారో, ఏదో మొహమాటం చొప్పున ఎవరైనా వచ్చారేమోనని వారికి ప్రశ్న వేస్తారు. ఎవరు పిరికి వారో మీరు ముందుగానే గిలాదు కొండ నుంచి దిగి మీరు వెళ్ళిపోండి. పిరికి వారు ఇక్కడికి రావడానికి ఇంద్రియ నిగ్రహము కలిగేటువంటి ఆత్మను దేవాతి దేవుడు మనకి ఇచ్చాడు. పిరికి వారు ఇక్కడ ఉండడానికి, యుద్ధానికి రావడానికి అర్హత లేదు వారికి. మీరు ఒకవేళ పిరికితనమే మీలో ఉంటే, మనలో మన ప్రాణాలే పోతాయని అపనమ్మకమే మీలో ఉంటే, అవిశ్వాసమే మీలో ఉంటే నువ్వేం చేయాలి? గిలాదు కొండ నుంచి దిగి మీరు వెళ్ళిపోండి అని. అయితే 10,000 మంది మొహమాటం చొప్పున వచ్చారు. వచ్చిన తర్వాత యెహోవా తండ్రి అంట గిద్యోను బట్టి వారిని శోధిస్తూ ఉన్నాడంట. వారిని ఎవరిని శోధిస్తూ ఉన్నాడు? వచ్చిన సైనికులను శోధిస్తూ ఉన్నాడంట. ఎందుకు శోధిస్తూ ఉన్నాడు? మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు. దేవాతి దేవుడు హృదయాంతరంగములను పరిశోధించేట ఇతడు నిజమైన సైనికులా కాదా అని వారిని శోధిస్తూ ఉన్నాడంట. శత్రువులు వస్తూ ఉన్నారంట. వస్తున్నప్పుడు తరుగుతూ ఉన్నప్పుడు వారికి దాహం వేసి నీరు చేదుకోవడానికి ఒక చిన్న కాలువ దగ్గర వారు ఆగిన పరిస్థితి. కొంతమంది ఏమో శత్రువును చూస్తూనే ఉన్నారు. శత్రువు మన మీద ఏ విధంగా వస్తున్నాడని ఒక కన్ను అట్టేశారు, ఒక కన్ను నీటిని చేదుకునే పనిలో ఉన్నారు. కానీ కొంతమంది ఏం చేశారో తెలుసా? ఆ దాహము కొరకు ఏం చేశారు? శత్రువులు మనల్ని చంపడానికి తరుముచూ ఉన్నారు అనేదే మర్చిపోయి ఏం చేశారు? చక్కగా ప్రశాంతంగా నీరు తాగాలి. పంచపక్ష పరమాణు భోజనాలు ఉన్న నీళ్ళు లేకపోతే బ్రతకలమా? కడుపు నిండా చెప్పి చక్కగా ప్రశాంతంగా నీరు కావాలి అని చెప్పి మర్చిపోయి, శత్రువు వస్తున్నాడు అనేది మర్చిపోయారు, యుద్ధం వస్తుందని మర్చిపోయాడు, అన్ని మర్చిపోయి ప్రశాంతంగా నీరు చేదుకుంటూ ఉన్నారు. యుద్ధంలో అంతా అందరూ చనిపోయారంట. ఎంతమంది ఉన్నారు? 10,000 మంది. ఎంతమంది అయిపోయారు? 300 మంది మాత్రమే పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొద్ది మందే కదా. ఆ కొద్ది మందిలో మనం అందరం ఉండుము కాగా ఆమె దేవాతి దేవుని యొక్క నమ్మకమైన వారిలో మనం అందరం కూడా స్థానాన్ని సంపాదించి మంచి సైనికులు వలె మనము ప్రయాసపడదాము. ఈ సైనికులు ప్రయాసపడేటప్పుడు వారికి ఏమవుతుందో మనం చూద్దాము. సైనికులు అపోస్తులు వారి జీవితాలు ఏమైనా అనేది మనం ఆలోచన చేస్తే, మత్తయి కత్తితో పొడిచి చంపబడ్డాడు. హతసాక్షుడైనటువంటి అపోస్తుడైనటువంటి మత్తయి యూదుల చేత కత్తితో పొడిచి చంపబడ్డాడు. రెండోది పేతురు గారు తల క్రిందులుగా సిలువ వేయబడ్డాడు. మూడోది తోమ శీలలతోనే గుద్దబడి చంపబడ్డాడు. మూడోది తోమ అపోస్తుడైన ఆంద్రియ ఎక్సాకారంలో సిలువ వేయబడ్డాడు. అపోస్తుడైన యాకోబు ఆలయం పై నుండి తోసి కొట్టి చంపబడ్డాడు. అపోస్తుడైన యాకోబు. అపోస్తుడైన యోహాను సహజ మరణమే పొందుకున్నాడు. ఆయనే శిష్యులలో చివరి వ్యక్తి యోహాను. ఏమండి? ప్రకటన గ్రంథాన్ని, పరలోక రాజ్యాన్ని ముందుగా చూసేటటువంటి గొప్ప భాగ్యము పొందుకున్నాడు. అపోస్తుడైన ఫిలిప్పు సిలువ వేయబడ్డాడు. అదేవిధంగా అపోస్తుడైన యూదా తద్దయి బాణాలతో పొడిచి చంపబడ్డాడు. అదేవిధంగా బర్తలోమయి చర్మము తీసి తల నరికి చంపబడ్డాడు. అదేవిధంగా ఇస్కరియోతు యూదా అతను చేసినటువంటి పాపాన్ని బట్టి పశ్చాత్తాపంతో ఊరి వేసుకుని చంపబడ్డాడు. యాకోబు అపోస్తుడైన యాకోబు కత్తితో తల నరికి చంపబడ్డాడు. సైనికుడు మనము కూడా మన ప్రాణాలను లెక్క చేయకుండా మనం ఏం చేయాలి? పోరాడాలి. అదేవిధంగా మూడవది మంచి క్రీడాకారుడుగా 2 తిమోతి 2:5 మంచి క్రీడాకారుడు ఆ యొక్క బహుమానం పొందుకునే వరకు. అయితే క్రీడాకారుడు ఎలా పరిగెత్తాలంట? నియమ నిబంధనలు బట్టి పరిగెత్తాలి. గలతీయులకు రాసిన పత్రిక 5:7-8 మీరు బాగుగా పరిగెత్తుచున్నారు కానీ సత్యమునకు విధేయులు కాకుండా మీరు ఎవరు అడ్డగించుచున్నారు? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచింది. బాగా పరిగెత్తాలి. ఇవ్వండి, ఎక్కడ ఆగిపోకూడదు, సాగిపోవాలి. నాగటి మీద చెయ్యి వేసి వెనుతిరుగువాడు నాకు నా సమస్తాన్ని రక్షించేటటువంటి ఆధారభూతుడు ఆయన అని ప్రియక దేవుని మీద మనం విశ్వసించాలి. మనము అలా మంచి పోరాడవాడు కనుకనే అపోస్తలుడైన పౌలు గారు 2 తిమోతికి రాసిన పత్రిక 4:7 14 సంఘములను స్థాపించాడు, శిష్యులను తయారు చేశాడు.
అనేకమైన లక్షల కోట్ల మంది ఆత్మలను ప్రభువుకు ఆకర్షించాడు. ఆయన అంటూ ఉన్నాడు 4వ వచనం 7వ వచనంలో, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటము దాచబడింది. మనం ఎప్పటి వరకు పోరాడాలి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమండి, మరణం వరకు నమ్మకంగా ఉండవు, నేను నీకు దేనికోసం ప్రయాసపడుతున్నాం? దైవజనంలో అభిషక్తులము ఆ జీవ కిరీటం కొరకు, ఆ పరలోక రాజ్యంలో స్థానము సమకూర్చుట కొరకు మనం ప్రయాసపడుతున్నాం. ఎప్పటి వరకు ప్రయాసపడాలి? ఎండ, వాన, ఆకలి, దప్పులు ఇవన్నీ మరిచిపోయి మనం ఎప్పటి వరకు ప్రయాసపడాలంటే మరణ పర్యాంత వరకు ప్రయాసపడితే ఖచ్చితంగా జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడుతుంది. జీవ కిరీటాన్ని మనం అందరం కూడా పొందుకుందుము కాక. మంచి వ్యవసాయదారుడుగా, మంచి క్రీడాకారుడుగా, మంచి సైనికుడిగా, మంచి కాపరి, ప్రధాన కాపరి చెప్పేట వాక్కులకు లోబడుచు సకల మహిమా గంత ప్రభావం యుగయుగములు ఆయనకే చెందులాగా మన జీవితాన్ని కొనసాగిస్తూ మనమందరం కూడా ప్రభు రాజ్యాన్ని స్థాపిద్దాము. దేవాతి దేవుడు ఈ మాటలు మనందరం వినికిలో బహుగా ఫలించి ఆశీర్వదించిన గాక. ఆమె ఆశలు మీరు దీవించండి, ఆశీర్వదింపచేయండి. సత్యానంద పాస్టర్ గారు, పాస్టర్ గారు, వారి సంపూర్ణ కుటుంబాన్ని దీవించండి. ఈ ఫెలోషిప్ లో ఎంతమంది దైవజనుల అభిషక్తులు ఉన్నారు, వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదింపచేయండి. సమర్పణతో ఈ సేవ చేసే కొనసాగుచూ ఉండగా రెట్టింపు ఆశీర్వాదానికి యోగ్యులుగా వీరందరూ మీరు ఎంచమని వచ్చి ఉన్నాను ప్రభువా. వారి కుటుంబంలో ఉన్న సమస్య మీ నామలో తీర్చండి. వారు నిలుచున్న ప్రతి ఒక్క స్థలాన్ని మీరు పరిశుద్ధపరచండి, సమృద్ధితో నింపండి ప్రభువా. అనేకులకు రుచికరంగా ఆశీర్వాదకరంగా మీరు ఏర్పాటు చేసిన విధమును బట్టి ప్రభువా నీకు స్తోత్రం. మీకే ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు కలుగును కాక. నీకు స్తోత్రము. మంచి ఆరోగ్యము, క్షేమము మీకు దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అవకాశం ఇవ్వండి దైవజనులకు.